ఫస్ట్ అయితే పాశం ప్రిపేరింగ్ వినాయక చవితి స్పెషల్ మా సైడ్ అయితే ఫస్ట్ నేను వాటర్లో బెల్లం వేసుకుని అయితే వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకున్న తర్వాత పిండి జల్లించి పట్టుకొని వేడి చేసుకున్న బెల్ల పాకాన్ని అయితే అందులో కలుపుకుంటూ బాగా పిసకాలి. పిసుకున్న తర్వాత ఉండల్లాగా చేసి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇంకా ముందుగా కట్ చేసుకున్న బెల్లాన్ని అయితే వాటర్లో నానబెట్టి పెట్టుకుంటున్నాను. పొడి పిండిలో అయితే ఇలా చేసుకుంటూ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా పట్టుకున్న పాకాన్ని అయితే జల్లించుకొని పొయ్యి పైన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇలా అయితే చేసుకుంటున్నాను. ఒక సైడ్ కొబ్బరి అవన్నీ తీసి పెట్టుకున్న కొబ్బరి, సోంపు, ఇలాచి, డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మసలైతే బెల్ల పాకంలో అయితే వేసుకొని ఇంకా మసలనియాలి. ఇంకా ఇక్కడ చేసుకున్న అన్నీ ఒక సైడ్ తీసుకొని పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత బెల్ల పాకంలో అయితే మసలిన తర్వాత నేనైతే అందులో వేసుకుంటున్నాను. ఇంకా సగం కాలేదు కానీ మసలేటప్పుడు అయితే సగం అయినాయి. సగం అయిన తర్వాత అందులో వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇంకా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గట్టి పడేటప్పుడు అయితే ఇక్కడ మసలేటప్పుడు ఇంకా సగం అయిపోయిన తర్వాత ఇంకా అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం బాగా మసలనివ్వాలి. ఒక సైడ్ అయితే రైస్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే గట్టి పడేటప్పుడు అయితే నేను నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ నెయ్యి యాడ్ చేసాను చూడండి. బాగా అయితే గట్టి పడే వరకు ఉంచుకోవాలి. పాషాన్ని అయితే ఉంచుకున్న తర్వాత ఒక సైడ్ అయితే రైస్ అయితే అయిపోవచ్చింది. అయిపోయిన తర్వాత పెసర్లు అయితే వాటర్లో కడిగేసి పొయ్యి పైన పెట్టుకున్నాను. చింతకాయలు కూడా ఉడికించుకుంటున్నాను. ఇక్కడ పెసర్లు ఉడికిన తర్వాత తుమ్మికూర అనేది ముందే వాష్ చేసి పెట్టుకున్నాను. తుమ్మికూర పెసర్లలో వేసుకోవాలి ఉడికినాక. తర్వాత పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకొని ఉంచుకున్నాను ఒక సైడు. ఇంకా తుమ్మికూర ఉడికిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇంకా పచ్చి చింతకాయలను అయితే వంపేసుకొని ఇంకా కూల్ వాటర్ అయితే పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత మసలేటప్పుడు అయితే ఇంకా దాన్ని అయితే అంటే తుమ్మికూరను అయితే రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఇంకా అందులోకి